హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాల్వ్ స్ట్రీమ్. ఈ వీడియోలో నేను సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్తో చేసి చూపిస్తాను. దానికోసం ఒక క్వశ్చన్ తీసుకుందాం. 3x + 3y = 18, 5x + 3y = 28. ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఆ వేరియబుల్ ఏంటి అని ఎట్లా డిసైడ్ అవ్వాలి అంటే మనం కోఎఫిషియంట్స్ చూడాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ చూస్తే అది 3 అండ్ సెకండ్ ఈక్వేషన్లో చూస్తే అది 5. అంటే రెండు సేమ్ లేవు, డిఫరెంట్ కోఎఫిషియంట్స్. ఇట్లాంటి వేరియబుల్ ఎలిమినేట్ చేయడం కొంచెం కష్టం. మనం y వేరియబుల్ని చూస్తే ఇక్కడ కోఎఫిషియంట్ 3 ఉంది, నెక్స్ట్ ఈక్వేషన్లో కూడా y కోఎఫిషియంట్ 3 ఉంది. ఈ వేరియబుల్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఈ వేరియబుల్ ఎలిమినేట్ చేయాలంటే మనం ఈక్వేషన్స్ని యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా? అది ఈ సైన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ కోఎఫిషియంట్ ఒక సైన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రెండు సైన్స్ సేమ్ ఉన్నాయి కదా, అయితే మనం ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం, ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. రెండు సైన్స్ ఒకవేళ డిఫరెంట్ అయి ఉంటే అప్పుడు యాడ్ చేయాలి. అంటే సేమ్ సైన్స్ సబ్ట్రాక్ట్, డిఫరెంట్ సైన్స్ యాడ్. ఇప్పుడు నేను ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఒక సైన్స్ చేంజ్ అవుతాయి. 5x -5x అవుతుంది, +3y -3y అవుతుంది, +28 -28 అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 3x - 5x - 2x ఈక్వల్స్ ఇక్కడ 3y - 3y 0 కాబట్టి y కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ 18 - 28 -10. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ నుంచి చూస్తే 10 -10 -2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. మనం ఇప్పుడు x వాల్యూ కనుక్కున్నాం. ఈ x వాల్యూని మనం ఈదర్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 × 5 + 3y = 18. అంటే 15 + 3y = 18. ఓకే, ఇక్కడ 3y = 3 అయిపోతుంది, ఎందుకంటే 18 - 15 = 3, y = 1. ఇక్కడ మనం x వాల్యూ 5 అని కనుక్కున్నాం, y = 1. అంటే సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మనం ఎలిమినేషన్ మెథడ్తో ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇట్లాంటి ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.